హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్టీ మూవీస్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సలార్ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. డంకీ వర్సెస్ సలార్ నార్త్లో ఎలా ఉంది కలెక్షన్స్, డంకీ మూవీ కార్పొరేట్ బుకింగ్స్ ఫేక్ కలెక్షన్స్ అండ్ సలార్ మూవీ కూడా ఫేక్గా కలెక్షన్స్ నెంబర్ చూపిస్తున్నారంట. ఇవన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ సలార్ మూవీ టోటల్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత చేయగలదు? 1000 crores, 1500, 2000 crores కింద కామెంట్ చేసి చెప్పండి. సలార్ మూవీ డే 1 ఓపెనింగ్ డే 178.7 crores గ్రాస్, డే 2 336.6 crore, డే 3 403 crores. కేవలం 3 daysలోనే 403 crores కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కలెక్షన్స్లా ఉంది మన సలార్ మూవీ. అండ్ 4th days కలెక్షన్స్ 503 crores, 500 కోట్ల మార్క్ మూవీస్లో కూడా సలార్ జస్ట్ 4 daysలోనే ఎక్కింది. వీకెండ్స్ ఉన్నాయి, క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి, ఇదే ఊపులో వెళ్తే ఈజీగా 10 daysలో 1000 crores కలెక్షన్ చేస్తుంది. 1000 crores దాటి చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే సోషల్ మీడియా మొత్తంలో ఫస్ట్ వీకెండ్లో 500 crores చేరిన మూవీస్ లిస్ట్ తీసే అందులో జవాన్, పఠాన్, బాహుబలి 2 ఈ 3 మూవీస్ మాత్రమే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే జవాన్ మూవీ థర్స్డే రిలీజ్ అయింది గురువారం, అండ్ పఠాన్ మూవీ వెనస్డే బుధవారం రిలీజ్ అయింది. వాళ్ళకి 4 to 5 days వీకెండ్ దొరికింది. కానీ సలార్ మూవీకి ఫ్రైడే రిలీజ్ అవ్వడం వల్ల 3 days మాత్రమే దొరికింది వీకెండ్. సో ఇలా జరిగినప్పుడు కంపారిజన్ అనేది అసలు చేయకూడదు. చేసినా కూడా క్లియర్గా అర్థమవుతుంది వీకెండ్కి ఎన్ని డేస్ దొరుకుతున్నాయి మూవీకి, ఆ డేస్ని బట్టి కలెక్షన్స్ ఉంటాయి. కానీ ఒకళ్ళేమో 1 day ముందు రిలీజ్ చేసి సాటర్డే రిలీజ్ చేస్తే సండేకి వీకెండ్ అయిపోతుంది. అలా అని 1-2 రోజులలో 500 crores ఏ మూవీ చేరదు కదా. ఈ సలార్ మూవీ కూడా ఫ్రైడే రిలీజ్ అవ్వడం వల్ల 3 daysలోనే 400 కలెక్షన్ చేసింది. బట్ పఠాన్ అండ్ జవాన్ అంత చేయలేదు. ఇది క్లారిటీ వచ్చేసింది కదా. వీకెండ్స్ అంటే 2 మూవీస్ ఒక్కటే డేట్కి రిలీజ్ అయ్యి వీకెండ్ వరకల్లా ఏ మూవీ టాప్ కలెక్షన్స్ ఉంటే అప్పుడు కంపారిజన్ చేయాలి. ఒక మూవీ ఫ్రైడే రిలీజ్ అయ్యి, ఒక మూవీ సాటర్డే రిలీజ్ అయ్యి, ఒక మూవీ థర్స్డే రిలీజ్ అయితే డేట్స్ కరెక్ట్గా ఉండవు, డేస్ కరెక్ట్గా ఉండవు. వీకెండ్ కలెక్షన్స్ని కంపారిజన్ చేయలేము. బాలీవుడ్ కా బాద్షా షారూఖ్ ఖాన్, ఈయన రీసెంట్గా తీసిన మూవీస్ జవాన్, పఠాన్ 2 1000 crores కలెక్షన్ చేశాయి. ఎలాంటి హైప్ లేదు మూవీస్కి ముందు. షారూఖ్ ఖాన్ హీరో, కంబ్యాక్ మూవీస్ అండ్ గట్టి హైప్ నార్త్లో ఉంది, సౌత్లో ఎలాంటి హైప్ లేదు. జవాన్కి మాత్రం కొంచెం హైప్ ఉంది, మన అట్లీ సౌత్ డైరెక్టర్ కాబట్టి. బట్ 2 మూవీస్ 1000 crores ఈజీగా కలెక్ట్ చేసినాయి. వాళ్ళ ఓపెనింగ్ వీకెండ్స్ అండ్ ఎక్స్టెండెడ్ వీకెండ్స్లోనే 1000 crores కలెక్షన్ అయిపోయాయి. చాలా మంది ఇప్పుడు ఆ మూవీస్ కలెక్షన్స్ కూడా ఫేక్ అంటున్నారు. కార్పొరేట్ బుకింగ్స్ వల్లనే పఠాన్ అండ్ జవాన్ కూడా 1000 crores క్రాస్ అయ్యాయి. షారూఖ్ ఖాన్ అంత ముందుకు ఒక 4 years గ్యాప్ తీసుకున్నాడు. జీరో మూవీ మన కేజీఎఫ్ చాప్టర్ 2కి పోటీగా రిలీజ్ అయింది. అప్పట్లోనే దానికి రెండింటికి కంపారిజన్ చేశారు. జీరో అట్టర్ ఫ్లాప్ అయింది. దాని తర్వాత షారూఖ్ ఖాన్ గ్యాప్ తీసుకొని వచ్చి పఠాన్ మూవీ చేశాడు. గ్యాప్ తీసుకొని వచ్చిన ఫస్ట్ హీరోనే పాన్ ఇండియన్ హీరోని అంటే అది కూడా కాదు, నార్మల్ రీజనల్ మూవీస్ చేసే బాలీవుడ్ మూవీ షారూఖ్ ఖాన్. అలాంటి హీరో సడన్గా పఠాన్తోని 1000 crores ఎలా కలెక్షన్ చేశాడు వరల్డ్ వైడ్గా? సౌత్లో అంత మార్కెట్ లేదు, సడన్గా ఎలా అయ్యింది? మళ్ళీ జవాన్ మూవీ కూడా 1200 crores కలెక్షన్ చేసింది. సౌత్లో హైప్ బాగానే ఉంది, బట్ మన తెలుగు స్టేట్స్లో ఈ సౌత్ వాళ్ళందరూ అలాంటి మాస్ మూవీ చూసేసాం, కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి. నార్త్లో కూడా కలెక్షన్స్ తగ్గాయి కొన్ని డేస్కి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఉన్న తరువాత కార్పొరేట్ బుకింగ్స్, ఫేక్ కలెక్షన్స్ వల్ల వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ 2023 జవాన్గా మారింది. ఇప్పుడు మనం లిస్ట్ చూసుకున్నప్పటికీ జవాన్ మూవీ నెంబర్ 1లో ఉంది 2023 1200 crores తోటి. ఈ రికార్డ్ని ఎలాగైనా బ్రేక్ చేయాలని సలార్ చూస్తుంది. మళ్ళీ బ్రేక్ చేయగలదా లేదా అనేది మనం ఇంకా కొన్ని రోజులు ఆగి చూడాలి. కానీ నార్త్ వాళ్ళు మాత్రం ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు సలార్ మూవీని. మూవీలో ఏం లేదు, డంకీ మూవీ మాస్టర్ పీస్ మూవీ, చాలా కల్ట్ మూవీ అని చెప్తున్నారు. డంకీ మూవీ బాగాలేదు అని అయితే నేను కూడా చెప్పా, బాగానే ఉంది. రాజ్ కుమార్ హీరోని టచ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, మంచి ఫైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ రాజ్ కుమార్ హీరోని ప్రీవియస్ మూవీస్కి ఉన్నంత స్టోరీ వైజ్, రికగ్నైజేషన్ వైజ్, ఎమోషనల్ సెంటెన్సెస్ ఈ మూవీలో తగ్గాయి. జస్ట్ షారూఖ్ ఖాన్ని చూపించారు తప్ప ఆ స్టోరీకి కావాల్సిన క్యారెక్టర్ని చూపించలేకపోయాడు ఫస్ట్ టైం రాజ్ కుమార్ హీరాని. సో రెండింటికి కంపారిజన్ చేస్తూ కలెక్షన్స్, డంకీవి కూడా ఎవ్రీడే కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. 100 crores, 50 crores, 70 crores. అసలు ఎలా నార్త్లో కూడా ఆల్మోస్ట్ అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ డంకీ మూవీని తీసేసి సలార్ మూవీని ప్రిఫర్ చేస్తున్నారు అక్కడ ఆడియన్స్ కూడా. అలాంటప్పుడు కూడా కలెక్షన్స్ ఎవ్రీడే ఎలా పెరుగుతున్నాయి. సలార్ వాళ్ళు కలెక్షన్స్ రిలీజ్ చేస్తారు,
డంకీ వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. ఇద్దరు మనం బాగా అబ్జర్వ్ చేస్తే సలార్కి హైప్ ఉంది, సౌత్లో కలెక్షన్స్ ఉన్నాయి, నార్త్లో ఉన్నాయి, ఓవర్సీస్లో కూడా అన్ని బెటరే ఉన్నాయి, నమ్మే విధంగా ఉన్నాయి. మరి డంకీకి ఎలా వస్తున్నాయి కలెక్షన్స్ అనే డౌట్ చాలామందికి ఉంది. అయితే రీసెంట్గా కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట కూడా బాగా వినపడుతుంది. ఆ కార్పొరేట్ బుకింగ్స్ ఎవరు చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా కార్పొరేట్ బుకింగ్స్ మీద ఒక వీడియో చేయబోతున్నా. అది చూసి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మన ఛానల్కి ఒకసారి విజిట్ చేయండి, ఆ వీడియో కూడా అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ.